ఊళ్ళల్లో రచ్చబండ దగ్గర ఒక్కటే చర్చ జరుగుతోంది ఇప్పుడు. మన ఊరి సర్పంచ్ గిరి ఎవరికి వస్తదో అని. అటు ఇటుగా 7 ఏళ్లైంది పంచాయతీ ఎన్నికలు జరిగి. ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా ప్రత్యేక పాలనలోనే నడుస్తున్నాయి గ్రామాలు. ఇన్నేళ్లకు మనోడే సర్పంచ్ అభ్యర్థి అని మాట్లాడుకునే రోజులు వచ్చాయి. ఊళ్ళల్లో పలకరింపులు మొదలయ్యాయి. తనవాళ్ళు పరాయి వాళ్ళు అని లేదు ఇప్పుడు. అందరూ తనవాళ్లే అన్నట్టుగా తిరుగుతున్నారు. మరోవైపు సర్పంచ్ టికెట్ నాకేగా అని నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవు. అందుకే ఫలానా పార్టీ బలపరిచిన అభ్యర్థి అనే లెక్కన ఎన్నికలు జరుగుతాయి. ఆ లెక్కన ప్రతి పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. సర్పంచ్ ఎన్నికలే ఏ పార్టీకైనా ఆయువు పట్టు. ఊళ్ళల్లో పట్టు సాధించిన పార్టీలకే మనుగడ ఉంటుంది. అందుకే అంత ప్రెస్టీజియస్. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు బీసీ రిజర్వేషన్ల రగడ జరుగుతోంది. 42% అన్నారు. తీరా చూస్తే 17%తోనే వెళుతున్నారు అంటూ బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ఈ పరిస్థితి ఉంటుందనేగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి రాష్ట్రపతి దాకా బిల్ పంపించింది అని కౌంటర్ ఇస్తోంది ప్రభుత్వం. సో సర్పంచ్ ఎన్నికల ఓవరాల్ పిక్చర్ చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు చోటు లేదు. తమ గ్రామాన్ని పాలించేందుకు, తమలో ఒకరిని ప్రెసిడెంట్ను చేసుకునేందుకు ప్రజలు ఎన్నుకునే ఎన్నికిది. స్వపరిపాలనకు అస్సలైన అర్థం ఈ సర్పంచ్ ఎన్నికలు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలో శాసించేది ఆఖరికి రాజకీయ పార్టీలే అవుతున్నాయి. పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు కూడా రాజకీయ పార్టీల అండదండలు కోరుకుంటున్నారు. పార్టీలో జోక్యం ఉంటోంది కాబట్టే ఎన్నికలు మరింత రంజుగా సాగుతున్నాయి. సో ఊళ్ళల్లో పై చేయి చేతి గుర్తుదా, కారుదా, కమలమా, సుత్తి కొడవలా, కంకి కొడవలా, పతంగిన, ఎవరు బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడు అనే దానిపైనే ఇప్పుడు చర్చ అంతా జరుగుతోంది. ఇంతకీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా, పార్టీలు బీఫామ్లు ఇవ్వాలన్నా ఒక స్థాయి ఉండాల్సిందే. ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన లెవెల్ వేరే. అలాంటి ఎన్నికల్లో సామాన్యులకు చోటు లేదు. బట్ కామన్ మ్యాన్ కి గిరాకీ తెచ్చిపెట్టే ఎన్నికలు ఈ సర్పంచ్ ఎన్నికలు. అందుకే సార్వత్రిక ఎన్నికలు జరిగినా, మధ్య మధ్యలో ఉప ఎన్నికల హోరు కనిపించినా సర్పంచ్ ఎన్నికలకు ఉండే ఆ కిక్కే వేరు. అసలు ఊళ్లల్లో నడిచే రాజకీయానికే విలువెక్కువ. సచివాలయంలో సీఎం సీట్లో ఎవరు కూర్చోవాలో తేల్చేది ఈ ఊళ్లల్లో ఉండే ఓటరే. వాళ్లు మాట్లాడుకునేదే పబ్లిక్ పల్స్, ఓటర్ నాడి అని సర్వే సంస్థలు చెప్పేది ఊళ్లల్లో చర్చించుకునే రాజకీయాలు వినే. మరి కేవలం అలాంటి చోట మాత్రమే జరిగే ఎన్నికలు ఏ లెవెల్లో ఉంటాయి? ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు, హోరాహోరీ పోటీలు ఉండేది ఊళ్లల్లోనే. జనరల్ గా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఎవరికివ్వాలనేది పార్టీ అధినేతలు, హైకమాండ్లు డిసైడ్ చేస్తుంటాయి. అది వారి పరిధిలోని అంశం. కానీ ఊరి ప్రెసిడెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం అంతా ఎమ్మెల్యేలది, ఎంపీలది, మంత్రులదే హవా నడుస్తూ ఉంటుంది. హైకమాండ్ పల్స్ కి కూడా అందని ఎన్నికలు ఇవి. అందుకే సర్పంచ్ ఎన్నికలు అంత రసవత్తరం. తెలంగాణలోని 31 జిల్లాల్లో 564 మండలాల్లో ఉన్న 12,728 పంచాయతీల్లో 1,12,242 వార్డుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడో 2019 జనవరిలో జరిగాయి ఎన్నికలు. 2024 ఫిబ్రవరితో పంచాయతీల పదవీ కాలం ముగిసింది. దాదాపుగా 2 ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలోని నడుస్తూ వస్తున్నాయి గ్రామ పంచాయతీలు. అందుకే పరిపాలనను ఎప్పుడెప్పుడు తమ చేతుల్లోకి తీసుకుందామా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కీలకం. అందుకే భారీ కసరత్తు జరుగుతోంది. అటు ఆశావహులు కూడా తమనే బలపరచాలని పైరవీలు చేస్తున్నారు. కానీ పార్టీలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలకే ఆ బాధ్యతను అప్పగించాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఏ ఎమ్మెల్యే రాజకీయంగా విఫలమయ్యారు, ఎవరు విజయం సాధించారు అనేది ఈ సర్పంచ్ ఎన్నికలతోనే తేలిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరిని ఖరారు చేస్తే దాదాపుగా వాళ్లే సర్పంచ్ అభ్యర్థులు. నిలబెట్టగానే సరిపోదుగా, గెలిపించుకురావాల్సిందే.
బలపరిచేది ఫలానా ఎమ్మెల్యే అయ్యుంటారు కాబట్టి గెలుపోటములకు బాధ్యత తీసుకోవాల్సింది కూడా ఆ ఎమ్మెల్యేనే. ఇక్కడొచ్చే రిజల్ట్ తో ఏ ఎమ్మెల్యే జనం మదిలో వెనకబడ్డారో, ఎవరు ముందున్నారో కూడా బయటపడిపోతుంది. అందుకే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పార్టీలు. టికెట్లు వాళ్లకే ఇవ్వాలి, వీళ్లకే ఇవ్వాలి అనే డిమాండ్లు ఎంత గట్టిగా వినిపించినా గెలిచేవారిని అభ్యర్థిగా నిలబడతాయి పార్టీలు. మిగతా లెక్కలన్నీ తరువాత చూసుకుంటాయి. ఫలానా వర్గానికి పెద్దపీట వెయ్యలేదంటూ వచ్చే విమర్శలకు తరువాత సమాధానం చెప్పుకుంటాయి. ముందైతే సర్పంచ్ ఎన్నికల్లో పైచే సాధించాలని చూస్తాయి రాజకీయ పార్టీలు. ఊళ్లల్లో బలహీనపడితే అదెంత పెద్ద జాతీయ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీ అయినా సరే రాజకీయంగా మనుగడ కష్టం. ఎందుకంటే ఊళ్లల్లో క్యాడర్ని బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఇచ్చేదే ఈ సర్పంచ్ ఎన్నికలు. ఇక్కడ బలపడితేనే వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపించొచ్చు. అందుకే ఈ సర్పంచ్ ఎన్నికల్ని ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, మంత్రులు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికలు ఎందుకంత ప్రతిష్టాత్మకం? ఇప్పటిదాకా చెప్పుకున్నది అదే, బట్ చెప్పుకోవాల్సింది ఇంకా ఉంది. చేసిన అభివృద్ధి గురించి బలంగా చెప్పుకోవాలన్నా, రాజకీయంగా ఆధిపత్యం సాధించాలన్నా అంతా ఊళ్ళల్లోనే. అందుకే ఈ సర్పంచ్ ఎన్నికలను అంత సీరియస్గా తీసుకున్నాయి పార్టీలు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కారెక్కిన అభ్యర్థులే మ్యాక్సిమం గెలిచారు. ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్. 1-2% అటు ఇటు ఉండొచ్చు అనుకోండి. మరి ఈసారి స్ట్రైక్ రేట్ టార్గెట్ ఎంత? అధికార పార్టీ ఏ గోల్ సెట్ చేసుకుంది? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నారో తెలుసా? 95% స్ట్రైక్ రేట్ తో సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఆయన ధీమా. అందుకనే వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా, నల్గొండ అసెంబ్లీ, తెలంగాణ మొత్తం 95% స్ట్రైక్ రేట్తో గెలిపియాలని యావత్ నల్గొండ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మినిస్టర్ కోమటిరెడ్డి చెప్పింది నల్గొండ పరిధి గురించే కావచ్చు. కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడర్స్ ఇచ్చిన టార్గెట్ 95% అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నల్గొండ వరకు ఆ బాధ్యత తనదని చెప్పినా గానీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇవే టార్గెట్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి సైతం పార్టీ లీడర్స్ కు క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ పార్టీకి ప్రతిష్టాత్మకమే అని చెప్పేశారు. మెజారిటీ స్థానాల్లో గెలిచి చూపించాలని ఎక్కడికక్కడ టార్గెట్స్ పెట్టేశారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. పర్టికులర్ గా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేంటంటే సర్పంచ్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలి, మెజారిటీ స్థానాలు సాధించాలి అని. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎవరిని బలపర్చాలన్నది ఎమ్మెల్యేలు, మంత్రుల ఇష్టమే అయినా యువత, మహిళల నుండి ఎక్కువ మందిని అభ్యర్థులుగా ఎంపిక చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎక్కువ స్థానాలు కేటాయించడంపై ఫోకస్ చేయాలని చెప్పారు. ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు, చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా 2 ఏళ్లు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చారు కాబట్టి సరిగ్గా 2 ఏళ్ల తరువాత జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికలను ఒక రెఫరెండంగా తీసుకోవాలని కాంగ్రెస్ నేతలకు అంతర్గతంగా సూచించినట్టు వీలైనంత వరకు ఒక్క స్థానం కూడా వదులుకోకూడదనేదే కాంగ్రెస్ లక్ష్యం. మరీ ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో జెండా ఎగరవేయాల్సిందేనని టార్గెట్ పెట్టినట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా జిల్లా పరిషత్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, సర్పంచ్ పదవుల్లో బీఆర్ఎస్ బలం చూపింది. అలాంటి చోటల్లా పట్టు సాధించాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఊరికనే టార్గెట్స్ ఇవ్వకుండా ఒక యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఎన్నికల బృందాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ప్రజాపాలన విజయాలను ఇంటింటికి ప్రచారం చేయడం ఈ బృందాల బాధ్యత. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2023 నాటి వేవ్ ను కొనసాగించడమే కాదు, అంతకు మించి బలోపేతం కావాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా గట్టిగానే ఫోకస్ చేస్తోంది. గ్రామాల్లో ఇప్పటికే అదే పట్టు ఉందనేది బీఆర్ఎస్ ఫీలింగ్.
10 ఏళ్ల అధికారంలో క్షేత్రస్థాయి నేతలను, రాజకీయ పరిస్థితులను పెద్దగా పట్టించుకోలేదన్న అభిప్రాయంలో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. ఆ తప్పులను సరిచేసుకుంటూ పల్లెపై తిరిగి పట్టు సాధించాలనే వ్యూహంతో వెళుతోంది. అందుకే పార్టీ గ్రామ శాఖలకే అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగించినట్టు కూడా తెలుస్తోంది. ఆసక్తి ఉన్నవాళ్లు పార్టీ గ్రామ శాఖకు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కు అప్లికేషన్ పెట్టుకోవచ్చని ఆల్రెడీ ఆదేశాలు వెళ్లాయని చెప్పుకుంటున్నారు. గట్టి అభ్యర్థులను సెలెక్ట్ చేసేందుకు గ్రామ కమిటీల సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ గ్రామ శాఖలు సెలెక్ట్ చేసిన అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చూపించి వాళ్ల అనుమతితో ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం చేసినా సరే కాంగ్రెస్ ను ఢీకొట్టాలనే వ్యూహంతో వెడుతోంది బీఆర్ఎస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో మెరిట్ చూపించినా కానీ పల్లెల్లో విఫలమైంది కారు గుర్తు పార్టీ. తిరిగి మునుపటిలా గేర్ మార్చాలంటే గ్రామాల్లో ఆధిపత్యం చాటడం ముఖ్యం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఉండేది కాంగ్రెస్ నుండే కాదు, బీజేపీ నుండి కూడా. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో కార్ బయటపడాలంటే గ్రామీణంపై పట్టు సాధించడమే ముఖ్యం. ఇక బీజేపీ కూడా గట్టిగానే ఫోకస్ పెట్టింది. కమలం గుర్తుకి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ పట్టుందనే చర్చ జరుగుతున్నప్పటికీ పల్లెల్లోనూ కాషాయ జెండాలున్నాయంటోంది బీజేపీ. బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచింది ఆ పల్లె ఓటర్లు కూడా ఓట్లేయడం వల్లే అనేది బీజేపీ వాదన. సో ఎక్కడెక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారో ఆ నియోజకవర్గాల్లోని పల్లెల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనన్న టార్గెట్ పెట్టుకుంది కమల దళం. హోరాహోరీ పోటీలో గెలవడం కాదు, ఏకంగా ఏకగ్రీవాలకే ప్లాన్ చేస్తోంది బీజేపీ. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్లుగా ఏకగ్రీవం చేస్తే కనుక 10 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందిస్తామని ఓపెన్ గానే బంపర్ ఆఫర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన దగ్గర ఉన్న ఎంపీ లాట్స్ నిధుల్లో నుండి ఏకగ్రీవమైన పల్లెలకు 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఒకవేళ ఆ నిధులు సరిపోకపోతే కేంద్రం నుండి నిధులు తెప్పించి ఇచ్చే బాధ్యత తనదన్నారు బండి సంజయ్. కేంద్రం నుండి నిధులు తెప్పించి ఇచ్చే బాధ్యత తనదన్నారు బండి సంజయ్. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందంటే అది కేంద్రం ఇస్తోన్న నిధులతోనే అనేది బీజేపీ చేస్తోన్న ప్రచారం. రైతు వేదికలు, హరితహారం, శ్మశాన వాటికలు ఇలా ఏవి కట్టినా అవి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అని బీజేపీ క్లెయిమ్ చేసుకుంటోంది. రేషన్ బియ్యంలోనూ మేజర్ వాటా కేంద్ర ప్రభుత్వానిదే అంటోంది బీజేపీ. కానీ ఈ ప్రచారం గ్రామస్థాయికి బలంగా చేరడం లేదు. ఈ సర్పంచ్ ఎన్నికలతో ఆ నినాదాన్ని ప్రచారం చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు కమలదళ నేతలు. 17%. తెలంగాణ రాజకీయం అంతా ఈ నంబర్ చుట్టే తిరుగుతోంది. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదనేది అందరికీ అర్థమైన విషయమే. 50% కోటా సీలింగ్తో సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. దానికోసమే జీవో నంబర్ 46ను రిలీజ్ చేశారు కూడా. బట్ ఆ లెక్కన చూస్తే బీసీలకు దక్కే రిజర్వేషన్ గతంతో పోల్చితే తక్కువ అనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తున్నాయి. ఇంతకీ బీసీలకు రిజర్వేషన్ అనే అంశం సర్పంచ్ ఎన్నికలపై చూపించే ప్రభావం ఎంత? పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్స్ పంచాయతీ గట్టిగానే నడుస్తోంది. జీవో 46 ప్రకారం బీసీలకు వస్తున్న కోటా 17% మాత్రమే. అందులోనూ ఈసారి బీసీలకు దక్కింది 2176 గ్రామాలే అని చెబుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ లెక్కే నిజమైతే బీసీలకు కేవలం 17.08% రిజర్వేషన్సే దక్కినట్టు లెక్క. కొన్ని మండలాల్లో అయితే ఏ ఒక్క గ్రామంలోనూ బీసీలకు రిజర్వ్ కాని సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. 7 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్స్ 10%కి మించలేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో బీసీలకు కేవలం 8% లోపే రిజర్వేషన్స్ ఉన్నాయి. పర్సెంటేజ్ ప్రకారం చూస్తే జోగులాంబ, గద్వాల జిల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. గద్వాల జిల్లాలో బీసీలకు దక్కిన కోటా 27.5% కోటా. ఇదే హైయెస్ట్ కూడా. బట్ బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామంది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన 23% రిజర్వేషన్ కూడా ఇవ్వలేకపోతోందంటూ విమర్శించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం కులగణన పేరుతో 160 కోట్లు వృధాగా చేసి బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లు. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకం అయితే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి
కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. అటు బీజేపీ కూడా 17% రిజర్వేషన్స్ పై ఫైర్ అవుతోంది. ఇస్తామన్నది ఎంత, ఇస్తున్నదెంత అంటూ విమర్శలకు దిగింది. 17% కోటా ఇచ్చి బలహీన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు బీజేపీ నేతలు. మండలం యూనిట్గా తీసుకోకుండా జిల్లాను యూనిట్గా తీసుకొని ఏ రకంగా ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నారో ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకుంటుంది. బీసీలు తిరగబడతారు. ఈ ఎన్నికల్లో అసలు పార్టీ పరంగా జరగని ఎన్నికలు, పార్టీ ప్రమేయంతో లేని ఎన్నికలను మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్పి ఇంతకంటే మరి సిగ్గుమాలిన చర్య, ఇంతకంటే బీసీలను అవమానపరచం. అసలు ఎక్కడ కూడా పార్టీల పరంగా సింబలే ప్రస్తావన లేని దానికి మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని 42% ఇస్తామని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు? బీసీ రిజర్వేషన్స్ విషయంలో సమస్య అంతా కేంద్రం దగ్గరే ఉంది అంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుపై సంతకం పెట్టించేలా ఒత్తిడి చేద్దాం రండి అంటోంది కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్స్ విషయంలో కేంద్రంతో పోరాడడానికి అఖిలపక్ష నేతలు కలిసి రావాలన్నారు మంత్రులు. అందులో ఎవరు టికెట్లు ఇచ్చినా ఎవరు మేము అన్ని మా పార్టీతో సహా మేము బీసీలకు 50% ఇస్తే 40% ఎవ్వరు అవసరం 50-60% ఆటోమేటిక్గా గెలుస్తారు. ఈ టికెట్లు ఇచ్చేది ఏం కాదు పార్టీల పరంగా. కాబట్టి ఈ అంశం మీద రాద్ధాంతం చేసి రాజకీయం చేసి లబ్ధి పొంది శవాల మీద పేలాలు ఏరుకునే కంటే ఎక్కువ 42% అమలు జరగడానికి చట్టబద్ధత రావడానికి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ కూడా కలిసి రావాలి. రాష్ట్రంలో బిల్లుకు సహకరించిన బీజేపీ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయ నేతల విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెట్టేస్తే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్స్ ని 17% తగ్గించడాన్ని నిరసిస్తూ ఆర్ కృష్ణయ్య ఆందోళనకు దిగారు. వాళ్ళు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల వాగ్దానం ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పెడతామని చెప్పి ప్రకటించారు. తీరా ఢిల్లీలో ధర్నా చేసి ఈ సమస్య మీద మేము చేస్తున్నాం, బీజేపీ గవర్నమెంట్ అడ్డు తగులుతుంది. బీజేపీ నువ్వు వాగ్దానం చేసావు, బీజేపీ వాగ్దానం ఎట్లా అడ్డు తగులుతుంది? పైగా రాజ్యాంగం ఏముంది? 243(d)(6) ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికే పవర్స్ ఉన్నాయి. దాని ప్రకారం తీయమని అడిగాం. నీకు చేత కాక నువ్వు చేయడానికి ఇష్టం లేక వాగ్దాన భంగం చేయాలని కుట్రలతోటి అనేక క్లాసెస్లో అనేక అంశాలు మనకు ఉదాహరణ కనిపిస్తాయి. అటు సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కల్పించాలంటూ బీసీ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించాయి. గ్రామాల్లో ఎన్నికల సందడి ఆల్రెడీ మొదలైపోయింది. 3 ప్రధాన పార్టీలు సర్పంచ్ స్థానాలపై జస్ట్ ఫోకస్ చేయడమే కాదు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి. అటు గల్లీ నేతలకు గిరాకీ పెరిగింది. ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అంటున్నారు ఆశావహులు. పోటీకి బారులు తిరుతున్న నేతలతో పార్టీ ఆఫీసులు కళకళలాడుతున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ అస్సలు సవాల్ ఎదుర్కొనేది మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులే. గెలిచినా ఓడినా వాళ్లదే బాధ్యత. అందుకే ఎవరికి వారు తమ వర్గాలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. నేత్ర.